నమస్తే, నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే, తమ్మినేని సీతారాం గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో తెలుసా? ఆ భూమి వివాదంలో మేము కూడా బాధితులమే, మేము అన్ని డాక్యుమెంట్స్ని వెరిఫికేషన్ చేసుకున్నాం, కానీ మేము కూడా తెలిసి అంటే దాని మీద పూర్తి అవగాహన లేకపోవటం, కొంతమంది వ్యక్తులు మమ్మల్ని మోసం చేయటంతో మేము మోసపోయి ఆ భూమిని కొన్నాం అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. నిజంగా ఒక విషయాన్ని మాత్రం మనం మెచ్చుకోవాల్సిన విషయం, స్పీకర్కే సోప్ వేశారంటే నిజంగా వాళ్ళు మామూలు దొంగలు కాదు, ఘనాపార్టీలు అని చెప్పేసి మనం అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, డాక్యుమెంట్లో ఏ రజనీకి, అడపాల రజనీకి లేకపోతే ఇంకొక రజనీకి తేడా తెలియకుండా అంత స్థాయిలో వీళ్ళు ఉన్నారా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఒకటి. రెండవది, రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఒక వ్యక్తికి ఇప్పుడు దాదాపు అది మార్కెట్ వాల్యూ, బహిరంగ మార్కెట్ వాల్యూ 2 కోట్లు ఉందన్నారు. అంటే 2 కోట్ల రూపాయల ప్రాపర్టీస్ని, అంటే తక్కువ వేసుకుని 2 నుంచి 5 కోట్లు ఉంది. 5 కోట్ల రూపాయల ప్రాపర్టీస్ని మనం పర్చేజ్ చేసేటప్పుడు ఎవడు, వాడేంటి, వాడి చరిత్ర ఏంటి, ఈ 5 కోట్లు పెట్టిన ల్యాండ్ ఉందా లేదా అని కనీసం అవగాహన కూడా చేసుకోలేని పరిస్థితిలో తమ్మినేని సీతారాం గారి కుటుంబం ఉందంటే మన చెవుల్లో క్యాలీఫ్లవర్ పెడుతున్నారా, క్యాబేజీలు పెడుతున్నారా మనకు అర్థం కావట్లా. అంటే ఏదో మన మీడియా ముందుకు వచ్చి ఏదైనా మాట్లాడవచ్చు, మనం పెద్ద అమాయకులం, మనల్ని ఎవడేమంటాడు, లేకపోతే మనకేమైనా సిగ్గా శరమా, ఎట్లా బాధితులు అవుతారు మీరు చెప్పండి? మీకు తెలియకుండానే అక్కడ లింక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేశారా? మీకు తెలియకుండానే డెత్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ గారు డెత్ సర్టిఫికేట్ ఇచ్చాడా? మీకు తెలియకుండానే మీ పర్మిషన్ లేకుండానే ఇవన్నీ జరిగినాయా? అసలు ఏమన్నా మాట్లాడితే ఒక అర్థం ఉండాలి, ఏదైనా ఒక మాట్లాడితే ప్రజలు వినేటట్టు ఉండాలి. అరే ఈ పిల్లాడు ఏం మాట్లాడారా, పర్ఫెక్ట్గా మాట్లాడారా అని తట్టు ఉండాలి తప్ప నుంచి ఇందిరా ఏదో తిక్కతనంగా మాట్లాడినట్టు. అంటే నువ్వు చెప్పే విధానంలోనే క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎవరు పర్మిషన్ లేకుండా, అసలు ఆ ల్యాండ్ ఎవరిదో తెలియకుండా ఈ ఏదైతే బతుకున్న వ్యక్తికి డెత్ సర్టిఫికేట్ ఇచ్చారా? బతికున్నటువంటి వ్యక్తికి ఒక్కతే కూతురు, అది కూడా ఏ రజనీ అని చెప్పేసి, అడపాల రజనీని ఏ రజనీ అని చెప్పేసి వాళ్ళు ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ ఇచ్చారా? మీ ప్రమేయం లేకుండా, మీరు చెప్పకుండా, మీరు అంటే మీరు చెప్పకుండా ఇస్తారా? ఎంత దారుణమైనటువంటి ప్రజాస్వామ్యంలో మీరు స్పీకర్గా పనిచేసి మీరు కూడా ఇంత దారుణంగా, అంటే హౌస్లో పెద్దగా ఉండి మీరు వ్యవహరించాల్సినటువంటి మీరు ఇంత దారుణంగా, అసలు ఎంత సునాయాసంగా చెప్తున్నారు అబద్ధాలు. మీరు ఎలా బాధితులు అవుతారు? ఏ విధంగా బాధితులు అవుతారు మీరు? అంటే మీకు ఆకేదో కరేపాకేదో తెలియనంత పచ్చోళ్ళ మీరు, అంత పిచ్చోళ్ళ. ఇంకా మేము మాట్లాడాల్సి వస్తే నోటికి బూతులు వస్తుంటాయి. ఎందుకంటే ఇలాంటి సిగ్గనిపించాలి కనీసం. తప్పు చేశారు, ఇంకా మళ్ళీ సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు ఈరోజు శ్రీకాకుళంలో సీదిరి అప్పలరాజు, మీగుండా శ్రీకాకుళంలో అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల పరువు పోయింది. అరే ప్రజాప్రతినిధులు ఇంత వరస్ట్గా ఉంటారా? ఇంత చండాలంగా ఉంటారా? ఎవరైనా ప్రజాప్రతినిధి ఇంత వరస్ట్గా వ్యవహరిస్తాడా? అసలు ఏమన్నా చెప్పుకోవడానికైనా మరీ మీరు ఏదో పాలు తాగిన పసిపిల్లోళ్ళు లెక్కన, ఏమి తెలియని అమాయకులు లెక్కన మాట్లాడుతున్నారు. మీ పర్మిషన్ లేకుండానే ఇవన్నీ జరుగుతాయా? మీ పర్మిషన్ లేకుండా రిజిస్ట్రేషన్ చేస్తాడా సబ్ రిజిస్టర్? ఏమన్నా చెప్తే, మనం జనాలు చెప్తే వినేటట్టు ఉండాలి. అంటే ప్రతి వాడికి ఒక ఫ్యాషన్ అయిపోయిందండి తప్పు చేయటం. మీడియా ముందుకు వచ్చి కావాలనే ప్రభుత్వం మా మీద కక్ష ఉంది, కావాలనే ప్రభుత్వం మా మీద కక్ష తీసుకుంటుంది, కావాలనే ప్రభుత్వం మమ్మల్ని టార్గెట్ చేస్తుంది. ఎందుకు టార్గెట్ చేస్తారు? టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి? అదే కొంచెమైనా మనం ఆలోచన చేసుకొని బుర్ర పెట్టుకొని మనం మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడటం కాదు, ఏది పడితే అది వాగటం కాదు. అరే మనం మాట్లాడేది ప్రజలు నమ్ముతారా నమ్మరనేటువంటి ఆలోచన ఉండొద్దా? నువ్వు మాట్లాడేటప్పుడు కనీసం నేను మాట్లాడింది ప్రజలకు రీచ్ అయితే లేదనేటువంటి కామన్ సెన్స్ ఉండాలా? పిచ్చిగా ఏది పడితే అది మాట్లాడతారా? ఏది మాట్లాడితే అది కరెక్ట్ అనిపించిద్దా? కొంచెమైనా ఆలోచన ఉండాలి. సరే ఈ భూమి కంటే ఇలా అనుకోవచ్చు, మీ కాలేజీ పక్కన ఉన్న 8 సెంట్ల భూమిని ముసలోళ్ళ దగ్గర నుంచి ఎలా లాక్కున్నారు మీరు? ఎలా లాక్కున్నారండి మీరు? అలాగే చింతమడకలో ఉన్నటువంటి 24 ఎకరాల భూమిని నీ కొడుకు పేరు మీద ఎలా రాపించారు, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు? మీరు ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజలకి రెస్పాన్సిబిలిటీ
పర్సన్గా ఉండి ఎమ్మెల్యేలందరినీ కూడా సభలో కంట్రోల్ చేసినటువంటి మీరే విచక్షణ రహితాన్ని కోల్పోయి కనీసం మీ పదవికి కూడా మీరు గౌరవించుకోలేకపోయారు. మీరు ఉన్నటువంటి పదవిలోని హోందాగా వ్యవహరించుకోలేకపోయారు. మళ్ళీ పైపెచ్చి మీరు వచ్చి మేము అమాయకులు అని చెప్తున్నారు. ఇక ప్రజాప్రతినిధులు అమాయకులే, పోలీసులు అమాయకులే, అధికారులు అమాయకులే, ప్రజలే పిచ్చోళ్ళు. ఎందుకంటే మీ అందరిని అమాయకులుగా అనుకున్నాను. కాబట్టి ఆధారాలతో అడ్డంగా దొరికిన తర్వాత ప్రతి వాడు బుకాయించేది ఇదే మాట.